హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ మనకి 4 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేస్తుంది. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే రియల్మీ వాచ్. ఈ రియల్మీ వాచ్ మనకు ప్రైస్ మనకి 4000 రూపీస్ పెట్టారు. ఈ 4000 రూపీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే రియల్మీ టీవీ. ఈ రియల్మీ టీవీ ప్రైస్ మనకి 32 ఇంచ్ మోడల్ ప్రైస్ మనకి 13,000 రూపీస్ పెట్టారు. ఈ 30,000 రూపీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్పెసిఫికేషన్స్ అనేవి బిలో ప్రైస్కి అసలు ఏ టీవీకి మనకి పోటీ రాదు. అంత మంచి టీవీ అనేది తీసుకొచ్చారు రియల్మీ కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే రియల్మీ బడ్స్ ఎయిర్ నియో. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ నియో ప్రైస్ మనకి 3000 రూపీస్ పెట్టారు. ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ నియోకి రియల్మీ బడ్స్ ఎయిర్కి మనకి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే టైప్-C పోర్ట్ ఉండదు ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ నియోలో. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. దాంట్లో ఉంటే అది 5000 రూపీస్ ఉంటుంది. కానీ ఇదే బెటర్, ఎందుకంటే 3000 రూపీస్లోపు ఈ యాపిల్ లుక్ ఉంటాయి ఈ ఎయిర్ పాడ్స్ అనేవి. ఎందుకంటే స్టైల్ వాడచ్చు మనం యాపిల్ ఎయిర్ పాడ్స్ అన్నట్టు. ఇంక మన సౌండ్స్ కూడా బాగానే ఉంటుంది. కంపెనీ మంచి కంపెనీ కాబట్టి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ మనకి ల్యాప్టాప్స్ అనేవి టీచ్ చేస్తున్నాడు రెడ్మీ CEO. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మనకి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నట్టు మనకి ఫొటోస్ అయితే మనకి ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ మెక్లారెన్ ఎడిషన్స్ అనేవి మీకు తెలిసే ఉండొచ్చు. ఈ మెక్లారెన్ ఎడిషన్స్తో మనకి పార్ట్నర్ వన్ప్లస్ అనేది ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ అనేది రిమూవ్ చేసేసింది. ఎందుకంటే మనకి ఆ పార్ట్నర్ అంటే మెక్లారెన్ ఎడిషన్స్ తాగడం వల్ల వాళ్ళకి లాస్ తప్పితే వాళ్ళకి గెయిన్ అయితే ఏమీ లేదు వాళ్ళకి. అంటే లాభం అయితే ఏమీ లేదు వాళ్ళకి, నష్టమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి మెక్లారెన్ ఎడిషన్స్ వల్ల. అందుకని ఫ్యూచర్లో మనకి వేరే దాంట్లో వాళ్ళు పార్ట్నర్ అనేది తీసుకోవచ్చు. మనకు తెలియదు కదా ఎప్పుడేం చేస్తుందో వన్ప్లస్ అయితే. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ మనకి 4 బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి రిలీజ్ చేయబోతుంది. ఆ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ మనకి 4 మొబైల్స్ మనకి 5000 mAh బ్యాటరీతో రాబోతున్నట్లు, 2 మొబైల్స్ ఏ సిరీస్లో రాబోతున్నట్లు, ఇంకో 2 మొబైల్స్ అయితే M సిరీస్లో రాబోతున్నట్లు మనకు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. మనకి బడ్జెట్లో చేస్తారు అంటే స్పెసిఫికేషన్స్ బాగా అంటే చేస్తారు. మ్యాక్సిమం సామ్సంగ్ బడ్జెట్ మొబైల్స్ అయితే ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్స్ అనేవి తీసుకొని రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే అందరికన్నా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మీకు టెక్నాలజీ సంబంధించి డౌట్స్ ఏమన్నా సజెషన్స్ ఏమన్నా కావాలన్నా మీరు కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ని ఏమంటే రిప్లై ఇస్తాను. మీరు అప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఏమన్నా మీకు క్లారిటీ అయిపోతాయి. కాబట్టి వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్ నా ఫ్రెండ్స్.